ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి తెలుసుకుందామా? నేను మీ డాక్టర్ తనుజ్ బచ్చు, కన్సల్టెంట్ ఫిజిషియన్ డయాబెటాలజిస్ట్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఎలాంటి రోగాలు వస్తాయి? ఒకటి మనందరికీ తెలిసిందే, ఫస్ట్ది టైప్ 2 డయాబెటీస్. ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల మనకి టైప్ 2 డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంది. అలానే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల హై ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ ఉంటాయి. మనం లిపిడ్ ప్రొఫైల్ చేయించుకున్నప్పుడు దానిలో ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ పెరుగుతున్నాయి అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టార్ట్ అయింది మీ బాడీలో అని అర్థం. థర్డ్, ఫ్యాటీ లివర్. సో లివర్లో ఫ్యాట్ పేరుకోవడం, అది అల్ట్రాసౌండ్లో మీకు తెలిసిపోతుంది. ఫోర్త్, యూరిక్ యాసిడ్. సో యూరిక్ యాసిడ్ లెవెల్స్ కూడా పెరిగితే ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోతే బాడీలో. ఫిఫ్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, పీసీఓఎస్ ఆర్ పీసీఓడి. సో పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఆర్ డిజీజ్ కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల అవుతుంది. ఈ 5 మెయిన్ వాటితో పాటు ప్రతి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వాళ్ళు మీరు కరెక్ట్గా చూసుకుంటే ఒబేస్ ఉంటారు, లావుగా ఉంటారు. సో అందుకే మీరు రెగ్యులర్గా HbA1c, LFTs, అల్ట్రాసౌండ్ అబ్డామినల్ పెల్విస్, సీరం యూరిక్ యాసిడ్ ఈ లెవెల్స్ చేయించుకొని మనం మానిటర్ చేసుకుంటూ ఉంటే బెటర్. అలానే మీ లిపిడ్ ప్రొఫైల్లో ట్రైగ్లిజరైడ్స్ బాగా ఎక్కువ ఉన్నాయి, HDL తక్కువ ఉంది అని అంటే ఆ రేషియో, ట్రైగ్లిజరైడ్ బై HDL రేషియో 2 కన్నా ఎక్కువ ఉంటే అది హార్ట్ మీద ప్రభావం పడే ఛాన్స్ కూడా ఉంది.